వరుణ్ తేజ్ సోలోగా హిట్ కొట్టి చాలా రోజులైంది. అయితే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చినటువంటి కొరియన్ కనకరాజు మూవీ అనౌన్స్మెంట్ నుండే కొంచెం బజ్ అయితే ఏర్పడింది. ఇప్పుడు ఈ మూవీ ఎలాగుందో ఈ సమీక్షలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర్రర్ కామెడీ సినిమాల్లో ఉండే కథే ఇందులోనూ ఉంటుంది. కథ పాతదే, కథనం కడుపొబ్బ నవ్విస్తుంది. ఎక్కడ బోరు కొట్టించకుండా కామెడీతో సినిమాను ఆద్యాంతం సాగించి కడుపొబ్బ నవ్వించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు మేర్లపాక గాంధీ. ముఖ్యంగా వరుణ్ తేజ్ సత్య మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే బాగా పేలాయి. వరుణ్ తేజ్లోని కామెడీ టైమింగ్ను పూర్తిగా వాడుకున్నాడు డైరెక్టర్. కొరియన్ చో స్వాంగ్గా క్రూరత్వం, కనకరాజుగా అమాయకత్వం రెండు వేరియేషన్స్ చూపిస్తూ ఎరగదీశాడు వరుణ్ తేజ్. ఇక కృష్ణప్పగా సత్య ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పొచ్చు. మత్తు వదలరా తర్వాత ఆ రేంజ్లో సత్య కామెడీని పండించాడు. ఈ సత్య కామెడీ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్ రితికా నాయక్ తన అందంతో పాటు నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక మిగతా క్యారెక్టర్లు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించి నవ్వించే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా జో స్వాంగ్ క్యారెక్టర్ ఫైట్స్ హైలైట్ అవుతాయి. హర్రర్ కామెడీ సినిమాల్లో ఫన్ మ్యాజిక్ తప్ప లాజిక్స్ వెతకూడదు. ఈ సినిమా కూడా అంతకి మినహాయింపు అయితే కాదు. ఎస్ఎస్ తమన్నా సంగీతం ఇచ్చిన పాటలు అయితే బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మూవీ బాగా ప్లస్ అయింది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్స్ చాలా రిచ్గా ఉంటాయి. అయితే క్లైమాక్స్ ఈఫిఎక్స్ కొంచెం విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండు. ఓవరాల్గా కొరియన్ కనకరాజ్ మూవీ కడుపొబ్బ నవ్వించే హర్రర్ కామెడీ ఎంటర్టైనర్. ఎలాంటి బూతులు లేకుండా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయగల మంచి ఫన్ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు. ఈ మూవీతో వరుణ్ తేజ్ కంబ్యాక్ ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు. లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.